వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఇల్లు మారాక పైన ఇక్కడ టబ్స్ ఇట్లా పెట్టుకున్నానండి. చూడండి, ఇది పాలకూర అండి. ఇది పాలకూర చూపించి, తోటకూర, పొన్నగంటాకు, పచ్చిమిర్చి, నల్లేరు కాడ. ఈ పక్కన తోటకూర మొక్కలు వచ్చినాయి. ఇవి పెట్టలేదండి, మరి పచ్చిమిర్చి మాత్రం వచ్చింది. ఇది చూడండి, మల్లె మొక్కలు అంటులు తెచ్చి పెట్టానండి. కణుపు దగ్గర బతుకుతాయి అని తెచ్చి పెట్టానండి. ఇంకా ఇవి బతకలేదు. ఇంకా చూడండి, నిమ్మ మొక్కలు, పుదీనా, వంగ చెట్టు. అప్పుడు చెప్పా కదండి వంగ మొక్కలు కొని పెట్టానని. ఇదేదో తెగులు వచ్చింది. అయ్యయ్యో, పడిపోయింది. పీకేద్దామని పీకానండి, మళ్ళీ చిగురేసుకొస్తుంది. చూడండి, చుక్కకూర. ఇది కూడా చుక్కకూరే, ఇది కూడా చుక్కకూరే. ఇదేంటోనండి మరి మొక్క పక్కన అంటే అక్కడ ఉండగా తీసుకొచ్చి పెట్టింది. మరి దీని పేరేంటో తెలియదు, కానీ ఇట్లా వచ్చినాయి పువ్వులు. చుక్కకూర. ఇది చూడండి, పచ్చిమిర్చి. ఇది నేను పెట్టలేదండి, వచ్చింది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. కట్ చేసుకుందాం. చూసారండి అసలు ఎంత బాగున్నాయో. మీకు చూపిస్తా కట్ చేద్దామని ఉంచానండి. ఇన్ని రోజులు చిన్న మొక్కకి ఇన్ని కాయలు వచ్చినాయి. పోతుంది కొంచెం. పుదీనా పెట్టానండి, ఇంకా బతకలేదు. ఇగో చూడండి, దీనికి కూడా వంకాయలు వచ్చినాయి. కట్ చేసుకుందాం. చామంతి మొక్కలు ఇప్పుడే పువ్వులు వస్తున్నాయండి. చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్ చామంతి. దీనికి కూడా వంగ మొక్కకి కాయలు ఉన్నాయండి. కట్ చేసుకుందాం. చూసారండి ఎంత బాగుందో. దీనికి ఇంకో పెద్ద ఉంది. చూడండి, పాలకూర పైన, ఇదేమో టమాటాలు. ఇది వంగ మొక్క. మళ్ళీ దీనికి కూడా కాయలు ఉన్నాయండి. కట్ చేసుకుందాం. రెండు కాయలు తయారైనవి. కందులు. చూద్దాండి. ఇది మళ్ళీ పొన్నగంటి. ఇది చూడండి, ఇది మల్లె మొక్క. కణుపులు బతుకుతాయి అంటే పెట్టానండి. చూడండి, అది బతికింది. ఇది మరి తెలియట్లేదండి, ఇంక ఇది బతికిందో మరి చచ్చిపోయిందో తెలియట్లేదు. చూడండి, ఇది హార్వెస్ట్ ఇవాళ. సరేనండి, ఉంటామండి. బాయ్. కుందేళ్ళు చూడండి సంచిలో. ఈ మాట వింటలేదని దానిలో పడేసి మేము హార్వెస్ట్ చేసామండి. సరేనండి, ఉంటామండి. బాయ్.